చూస్తున్నారు కదా, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది కరెక్టే అంటారా, కుట్రపూరితమైనది అంటారా, అసలు ఏంటి? ఇలా పాలన చేతగాక కేసీఆర్ గారిని ఏ విధంగా అపాస్ పాలు చేయాలి అనేది దానికోసమే కమిషన్ వేసిండ్రు. కమిషన్ లో తేలేదు లేదు, జరిగింది లేదు, అక్కడ ఏం అన్యాయం జరిగింది లేదు. కాళేశ్వరం జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా ఉంది. కానీ ఇలా ఆ కమిషన్ ఎందుకు వేసిరు, ప్రజలను ఇలా తప్పుదారు పట్టించే విధంగా వేసిన కమిషన్ తప్ప దానివల్ల ఒరిగేది ఏం లేదు. అంటే చూస్తున్నారు కదా, ప్రస్తుతం తెలంగాణ బయటికి చూడడానికి సస్యశ్యామలంగా కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది, కానీ లోపల ఏమీ లేదు. మొత్తం కూడా అప్పుల పాలైపోయింది. తెలంగాణలో బడ్జెట్ లేదు, అది ఇంట్రెస్ట్ అప్పులు కట్టుకోవడానికే నాకు సరిపోతుంది, ఈ పథకాలు ఇవ్వడానికి అసలు లేదు అని అంటుండ్రు. మరి రేవంత్ రెడ్డి వాదన ప్రకారం చేసుకున్నది అది కరెక్ట్ అంటారా, లేదా మరి ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడ్డది. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా దక్కలేదు, తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు లేదు, తెలంగాణకు సంబంధించిన విద్యా అర్హతలు కానీ విద్యా సంబంధించి చదువుకోవాలంటే కూడా సరైన అవకాశాలు లేవనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి. సాధించిన తర్వాత దానికి ఏది ప్రయారిటీ అనే విధంగా తీసుకొని నీళ్లు నిధులు నియామకాలను తీసుకుంటే నీళ్లు ముఖ్యమనే విధంగా ఇలా లక్షలాది రూపాయలు ఇలా అప్పులు చేసినా ఉంటున్నారు. కోట్లాది రూపాయల ఏ విధంగా అయితే ప్రజల జీడిపిని పెంచి ఇలా తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ఇప్పుడు సంవత్సరం రాలేదు మీరు వచ్చి మీరు దగ్గర 2 లక్షల కోట్లు అప్పు చేసినా అంటా ఉన్నారు. మరి మీరు ఏం కట్టిరు? కేసీఆర్ గారు ఒక సెక్రటరియట్ కట్టిండు, కేసీఆర్ గారు ఒక కాలేజ్ ప్రాజెక్టు తీసుకొచ్చిర్రు, కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ ని 2000 చేసినాడు. కేసీఆర్ గారు ఇలా కడుపుతోనున్న స్త్రీలకు కూడా ఇలా వాళ్లకు కిట్లు అందించిండు. సకల జనులకు ఏం కావాలి అడగంది కూడా చేసిన వ్యక్తి. అప్పులు అయితే అయి ఉండొచ్చు, ప్రతి కుటుంబంలో అప్పు అవుతాయి. అప్పు అయిందని చెప్పేసి ఏ అభివృద్ధి కార్యక్రమం ఆగలేదు, ఏ సంక్షేమ పథకం ఆగలేదు. మీరు వచ్చిన కాడి నుంచి రైతు బంధు లేదు, ఇలా మహిళలకు ఇస్తున్న పెన్షన్లు లేవు, వృద్ధులకు ఇస్తున్న పెన్షన్లు లేవు. ఏ విధంగా మీరు అప్పులు మీరు దేనికి అప్పులు చేసారు? మరి మీరు చెప్పాలి కదా. ఇప్పుడు చేసిన 1,50,000 కోట్లు మీరేం అప్పు చేసి మీరేం సాధించారు? మరి అలా ఎస్ఎల్బిసి కూలిపోయింది, అలా శవాలు అలానే ఉన్నాయి. ఇంకా అలా కుటుంబాల అరణ్య రోదన, ఇలా మంచి తాగునీటి పథకం కూలిపోయింది. అలా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నారు? మీరు ఎందుకు అప్పులు చేశారు? కేసీఆర్ గారు చేసినాయి ప్రాజెక్టులు సజీవంగా ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇలా హైదరాబాద్ కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఎక్కడ పోతే ఫ్లైఓవర్లు కట్టినారు, ఇలా ఎస్ఎన్డిపి కింద తీసుకొని ప్రాజెక్టులు కట్టినారు. ఎక్కడ చూసినా తెలంగాణ అభివృద్ధి అనేది ఏ మారుమూల గ్రామానికి పోయినా ఇలా రవాణా సౌకర్యాన్ని కల్పించినారు, ఏ మారుమూలకు పోయినా ఆరోగ్య సమస్యలకుండా డాక్టర్లను నియమించినారు, ఇలా బస్తీ దవాఖాలను నెలకొల్పారు, విద్యాపరంగా గురుకులాలను తీసుకొచ్చినారు, అన్ని తీసుకొచ్చారు కేసీఆర్ గారు. మీరు చాతగాని దద్దమ్మలు పాలన చేతగాక ఇలా కేసీఆర్ గారు మీరు తిట్టడం తప్ప మీరు చేసింది ఏం లేదు. మీకు తిట్లే వస్తాయి. ఆ తిట్లు కూడా మీరు బాగా గమనించాలి. ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు తెలంగాణ పార్టీలను తిట్టి అలా అధికారంలోకి వచ్చాడు. ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అది చెప్పలేని భాష. ఆయన 1000 తిడితే దాని మీద 10 వంతుల మందిరం మళ్ళీ ఇలా పబ్లిక్ తిడతా ఉన్నారు. ఇలా రూరల్లో పోతే ఇలా మాకు నీళ్లు లేవు, మాకు పెన్షన్ లేదు, మాకు నీళ్లు లేవు, ఇలా రైతులు కూడా అరిగోస పడతా ఉన్నారు. కేసీఆర్ గారు అప్పు చేస్తే దానికి ఒక ఆస్తిని నిలబెట్టిండు, మీరు దోసుకుంటా ఉన్నారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా మీ సెక్రటరియట్లనే 20% 30% కాంట్రాక్టర్లు వచ్చి లొల్లి పెడతా ఉన్నారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు చేసింది లేదు. కేసీఆర్ గారు అప్పు చేసినా అభివృద్ధి చేసిండు.